వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తిని ఎదుర్కోవడం కోసం 3 పార్టీలు ప్రత్యక్షంగా ఏకమై రాష్ట్రంలోని అన్ని పార్టీల సహకారాన్ని పరోక్షంగా తీసుకుంటూ 24 గంటలు పత్రికలు, టీవీ ఛానల్లో దుష్ప్రచారాన్ని, ద్వేషాన్ని, విషయాన్ని టన్నులు టన్నులు నింపుతూ రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలో ఉన్న వాళ్ళ సహకారాన్ని తీసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా ఇన్ని చేస్తూ ఉన్నా కూడా ఆ ఒక్క వ్యక్తిని ఎదుర్కోలేకపోతూ ఉన్నాము అనే ఫ్రస్ట్రేషను, ఆందోళన, మళ్ళీ ఎన్నికల నాటికి ఎక్కడ మన అందరం కలిసిన భంగపాటుకు గురవుతామేమో అని చెప్పి భయమో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం కోసం ఆయన మతంతో ఫైట్ చేయాలి అని, ఆయన మతంతో మనం ఎదుర్కోవాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ టీము, పార్టీలు వీళ్ళందరూ కూడా మూకుమ్మడిగా ఆయన మతం మీద దాడి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడే వీళ్ళు ముమ్మాటికి రాజకీయంగాను మరికొన్ని అనాలి కానీ అనలేకున్నాం, అన్ని విధాలుగా పతనం చెందినట్లే. ఒక మనిషిని ఎదుర్కోవడం చేత కానప్పుడే కులాల గురించి, మతాల గురించి మాట్లాడతారు. ఏకంగా అసెంబ్లీలలో కూడా ఆ ప్రస్తావన తీసుకొచ్చి మాట్లాడుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళల్లో ఎంత టన్నుల భయాన్ని కలిగిస్తున్నాడో జస్ట్ ఇమాజిన్. జగన్మోహన్ రెడ్డి మతంతో సంబంధం ఏంటి? నా మతంతో సంబంధం ఏంటి? నీ మతంతో సంబంధం ఏంటి? మనం ఏమైనా మతరాజ్యాలు నడుపుతూ ఉన్నామా? అలా అయితే ఇంకో 100,000 సంవత్సరాల కిందకి వెళ్ళి మళ్ళీ భారతదేశాన్ని సంస్థానాలుగా విడగొట్టుకుంటూ పోవాలా? ఎక్కడికక్కడ డివైడ్ చేసుకుంటూ పోవాలా సామ్రాజ్యాలుగా? ఎవరికి వాళ్ళు సామ్రాజ్యవాదులే వాళ్ళ జమీందారీ వ్యవస్థను నడుపుతూ పోవాలా? అవన్నీ దాటుకొనే కదా వచ్చాం. కులాల ప్రస్తావన లేకుండా, మతాల ప్రస్తావన లేకుండా దేశాన్ని నడుపుకోవడం కోసమే కదా ఉండేది. అసెంబ్లీలు, చట్టసభలు దేనికోసం ఉంటాయి? పాలసీల గురించి, ప్రజల సంక్షేమం గురించి, అధికార దుర్వినియోగం జరిగితే దాని గురించి చర్చ ఉంటుంది. డైరెక్ట్గా ఒక వ్యక్తి మతం గురించి అసెంబ్లీలో చర్చించడం బహుశా నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఏ అసెంబ్లీలో కూడా, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇంత జరిగి ఉండదేమో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇంత డైరెక్ట్గానే హేటెడ్ మతాల మీద ఏంటి నాకు తెలియక అడుగుతాను. ఎక్కడికి వెళ్తున్నారు? అసలు రాష్ట్రాన్ని ఏం చేయాలని? జనాల మధ్య ద్వేషం నింపేయాలా? మరి ఈ రాష్ట్ర శాసనసభలో, పార్లమెంట్లో చట్టం చేయండి. క్రిస్టియన్ నాయకుడు కాకూడదు, ముస్లిం నాయకుడు కాకూడదు, దేవుణ్ణి నమ్మని వాళ్ళు నాయకుడు కాకూడదు. చేయండి, చట్టమన్నా చేయండి. మరి ఎందుకు ఈ ముసుగుల గుద్దులాటలు ఎందుకు? చేయండి మరి చట్టాన్ని. నచ్చిన వాళ్ళు చేసుకుంటారు, ఏదో ఒకటి తర్వాత పరిణామాలు ఏందో చూద్దాం మనం కూడా. ఒక వ్యక్తి, ఒక పాలకుడు ప్రజలకు ఏ విధంగా మేలు చేశాడో అనే దాని మీద చర్చ జరగాల. లేదు వీళ్ళంతా హిందూ మత ఉద్ధారకులు అయితే వీళ్ళ హయాంలో తిరుమలకి ఏం చేశారో, కాళహస్తికి ఏం చేశారో, శ్రీశైలానికి ఏం చేశారో, లేదు ఇంకో దేవుడికి ఏం చేశారో, విజయవాడకి అమ్మవారికి ఏం చేశారో, ఏమేం చేశారో చెప్పండి, అదే అసెంబ్లీలో చర్చించండి. జగన్ పీరియడ్లోనూ, రాజశేఖర గారి పీరియడ్లో ఏమేమి చేశారో అవన్నీ వాళ్ళు చర్చించడానికి సిద్ధంగానే ఉన్నారు. ఏంటండి బాబు ఇంత దారుణమైనటువంటి హేట్రేడ్? అసలు పూర్తిగా ఇది రాజ్యాంగ వ్యతిరేకం. వీళ్ళని శిక్షించడానికి వ్యవస్థలకు ధైర్యం లేదు కానీ, వీళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి వ్యవస్థలకు ధైర్యం లేదు కానీ, ఇది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకం. వీళ్ళని శాసనసభ్యులుగా కూడా అనర్హులుగా ప్రకటించాలి. ఎవరిచ్చారు అధికారం వీళ్ళకు మతాల గురించి మాట్లాడడం? నాయకుల మతాల గురించి, అధికారుల మతాల గురించి, చివరికి నాయకుల పెళ్ళిళ్ళ కూతుర్ల ఫోటోలు కూడా వేసి మతాల గురించి మాట్లాడే అధికారం ఎవరిచ్చారు వీళ్ళకు? ఇంత రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రవర్తించుకుంటూ పోతుంటే వ్యవస్థలు వీళ్ళనేం శిక్షించవా? ఈ విధంగా హేట్రేడ్ నింపుకుంటూ పోతారా? హద్దులు దాటిన హేట్రేడ్. బా అసలు రాజకీయం ఎందుకు అబ్బా? ఎదుర్కోలేకపోతే తప్పుకోండి పక్కకు, ఇంకెవరో వస్తారు. చేత కాకపోతే తప్పుకోండి, ఇంకెవరో వస్తారు. బరి తెగించి అరే ఏమన్యాయం స్వామి ఇది?